జిల్లాలో నేరాల నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశించారు. కడపలోని జిల్లా పరిషత్ సభాభవన్ జిల్లా అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్తో పాటుగా జిల్లాలో గత 6 నెలల నేరాలపై డీఐజీ జిల్లా జడ్జి ఆధ్వర్యంలో నేరాలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాల కట్టడిపై జిల్లా పోలీసులు వివిధ శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. నేరాలు జరిగిన తర్వాత నేర పరిశోధన, నేరాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే కింది స్థాయి అధికారులకు పలు అంశాలపై న్యాయపరమైన సలహాలు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జితో ఎఫ్ఎస్ఎల్ నిపుణులు, జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మన కర్నూలు రేంజ్కి వచ్చి కర్నూలులో గత బుధవారం నాడు జరిగింది. తర్వాత ఈ మీటింగ్ వచ్చి ఈరోజు పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేర నివారణ, నేర పరిశోధనలో పోలీసు ఒకటే కాకుండా పోలీస్కి ఇతర ప్రభుత్వ విభాగాలతో కూడా అనుసంధానం అనేది చాలా అవసరం. రాను ఎవరి పని ఒత్తిడిలో వాళ్ళు ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఎవరి గదిలో వాళ్ళు, అంటే ఎవరి జైలు, అంటే ఎవరి ఇప్పుడు ధాన్యాగారంలో చూడండి, ఇట్లాగా నిలువుగా ఉండి ధాన్యాలు చూస్తే జైలోస్ అంటారు. సో ఏ డిపార్ట్మెంట్ వారి జైల్లోనే పని చేసుకోవడం తప్పితే అవసరమైనప్పుడు కావాల్సిన కోఆర్డినేషన్, అనుసంధానం అనేది లేకుండా అయిపోతుంది. సో ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడి నుంచి జిల్లా స్థాయిలో కూడా పోలీసు వారు నిర్వర్తించే నేర నివారణ, నేర పరిశోధనకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ విభాగము, తర్వాత కొన్ని ఇతర ఇప్పుడు ఎక్సైజ్ అఫెన్సెస్లో ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెడ్ శాండర్తో ఫారెస్ట్ డిపార్ట్మెంటు, తర్వాత కొన్ని ఇంకా ప్రాసిక్యూషను, జ్యుడిషియరీ, అలాగే కొన్ని వాటిలో ల్యాండ్ ఆర్డరు, తర్వాత రెవెన్యూ మ్యాటర్స్లో కలెక్టరేట్తోనూ, ఎంఆర్ఓ, తహసీల్దార్ ఆఫీస్తోనూ కూడా చాలా ఒక రకమైన కోఆర్డినేషన్, అనుసంధానం అనేది చాలా అవసరం. సో దాన్ని పెంపొందించే భాగంగానే ఈ యొక్క హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ అనేది ఉద్దేశం. దీనికి తగ్గట్టుగానే మొత్తం జిల్లాలో ఉన్న అన్ని విభాగాల అధిపతుల్ని కూడా పిలిచి ఈ యొక్క మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేసిన మా ఎస్పీ గారిని అభినందిస్తున్నాం. ఈరోజు హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్లో భాగంగా డిఐజీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి యొక్క ప్రెజెన్స్లో డిస్టిక్ మ్యాజిస్ట్రేట్స్, అదేవిధంగా ఏపీపీలు, అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఈరోజు హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ రివ్యూ చేసుకోవడం జరిగింది. క్రైమ్ యొక్క టెండెన్సీ ఎలా పెరుగుతూ ఉంది, దాన్ని ఫ్యూచర్లో ఎలా తగ్గించాలి, ఈ 6 నెలల్లో జరిగిన క్రైమ్ ట్రెండ్ ఎలా ఉంది, దానికి గల కారణాలు ఏంటి, ఆ తర్వాత ఫ్యూచర్లో ఎలా తగ్గించాలనే దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేయడంలో భాగంగా ఇంటర్ డిపార్ట్మెంట్స్తో ఉన్నటువంటి కోఆర్డినేషన్లో ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలనేసి కూలంకషంగా చర్చించడం జరిగింది. కడప జిల్లాకు సంబంధించినటువంటి క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్స్, టెక్నాలజికల్ ఇనిషియేటివ్స్తో ముందుకు పోవాలనేటటువంటిది ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ 6 నెలల్లో జరిగినటువంటి క్రైమ్లో భాగంగా కొన్ని హెడ్స్ ఆఫ్ క్రైమ్స్ పెరిగాయి, కొన్ని హెడ్స్ ఆఫ్ క్రైమ్స్ తగ్గాయి. దాంట్లో ఈ సైబర్ క్రైమ్స్ యొక్క తీవ్రత పెరుగుతూ ఉండడం గమనించడం జరిగింది. దానికోసం పబ్లిక్ అవేర్నెస్, అదేవిధంగా క్రైమ్ ప్రివెన్షన్ కోసం సెన్సిటైజేషన్ అనేటటువంటిది ఫోకస్ చేయడం జరిగింది. యాక్సిడెంట్స్ నివారణ కోసం అదర్ ఎన్హెచ్ఏఐ, ఆర్ఎండ్బి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అనేక డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది. 42 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, వాటిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేటటువంటిది ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా గాంజా ప్రోన్ ఏరియాస్ దాదాపు మన జిల్లాలో 90 వరకు ఉన్నాయి హాట్స్పాట్స్. అక్కడ ప్రత్యేకమైనటువంటి నిఘా డ్రోన్స్ కెమెరాల ద్వారా ఏర్పాటు చేయాలనేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి కడప జిల్లా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతకు ముందు ఉంది, ఇప్పటికి లేనప్పటికీ ఫ్యాక్షన్ ప్రోన్ ఉన్నటువంటి ఏరియాల్లో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా గ్రామాల్లో పోలీసింగ్ని మరింత చేరువ చేయడం కోసం పల్లెనిద్ర లాంటి కార్యక్రమాలని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ మీద దృష్టి పెడుతూ ఇప్పుడు ఏవైతే అప్డేటెడ్ క్రైమ్స్ ఉన్నాయో, సైబర్ క్రైమ్స్, సోషల్ మీడియా క్రైమ్స్, వాటిని ప్రజలకు ఎలా సెన్సిటైజ్ చేయాలనే కార్యక్రమాలతో పాటు శక్తి యాప్స్ అనేటివి, డిఫరెంట్ హెల్ప్ లైన్స్ గురించి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయాలనేసి తీర్మానించడం జరిగింది.